హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఏంటంటే ఈడే వచ్చేసి ఈ కండ్లులా మనుషులు జనాలకు ఈ కండ్లు మంచివి కాదండి. ఈ కండ్లు మంచివి కాదు. ప్లస్ ఇంకొకటి రెండోది వచ్చేసి ఈ మనసు మంచిది ఎవరికీ ఉండదు. నోట్లో ఎవరికో కొంతమందికే మంచి మనసు ఉంటుందన్నమాట. ఈ మనసు అనేది మంచిది ఉండాలా. ఈ చూసే కళ్ళు చూపు బాగా ఉండాలా. ఈ మనసు మంచిది ఉండాలా. మనకు ఏమి లేకపోయినా బాధలా ఆ దేవుడు అనేటోడు ఏటికి అడవిలోకి పోయినా ముద్దయితే ఇస్తాడు అని అది మాత్రం నాకు గట్టి నమ్మకం అన్నమాట. డోరే లేదండి. ఆ విషయంలో మాత్రం నాకు గట్టి నమ్మకము. ఎందుకంటే నేను ఇంతలోంచి ఇంతకు వచ్చిందని కాబట్టి ఆ అనుభవంతో అయితే చెప్తున్నా. కొంతమంది నేను కుమారి ఈడియల్ చేయకపోయినా ప్రాబ్లమే, ఈడియల్ చేసినా ప్రాబ్లమే, ఎవరితో అన్నా మాట్లాడినా ప్రాబ్లమే, మాట్లాడకపోయినా ప్రాబ్లమే. అయినా ఏంటి నా గురించి భయపడి ఇట్లా నా గురించి అనుకుంటున్నారా, లేదంటే నన్ను ఏమన్నా బ్యాడ్గా చేయాలని ఇలాగ అనుకుంటున్నారా నాకు తెలియదు. కానీ నాకు బ్యాడ్గా చేసినా ఓకే, మంచిదే, నేను మంచిగానే తీసుకుంటా. మంచిగా చేసినా మంచిదే, నేను మంచిగానే తీసుకుంటా. చెడుగా తీసుకోను నేను. నా సాధ్యమైన కాటికి ఎవరైనా నా రూము బాడీతో సహా ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ₹1 ఎవరైనా వృధాగా ఇస్తా అన్నారంటే నేను తీసుకోను. కనీసం నా దగ్గర ఉండి నేను ఎవరికన్నా ₹10 ఇచ్చినా కానీ వాళ్ళ దగ్గర తిరిగి వడ్డీ అయినా తీసుకోవాలని అంటే కానీ నేను తీసుకోను. ఎందుకంటే నాకు నా పేరు మీద ఈ చేతికి అవి అచ్చదల్లా తీసుకోను నేను. నాకు దేవుడు కష్టపడే శక్తి ఇచ్చినాడు, ఒక మనిషిని క్షమించే మనసు ఇచ్చినాడు, నలుగురిలలో మాట్లాడేదానికి నోరు విన్యాలకి మంచిది ఇచ్చినాడు. చాలు, ఆ 3 లక్షణాలు నాకుంటే చాలు. నేను ఏటికి పోయినా కానీ కష్టపడగలుగుతా. ఏ 10 మందిలలోకి పోయినా కానీ మంచి పేరు తెచ్చుకోగలుగుతా. వాళ్ళతో నేను మంచిగా బిహేవియర్ చేస్తా, వాళ్ళు నాతో మంచిగా బిహేవియర్ చేయించుకుంటాను. సరే, నా మనసుతో మాట్లాడదే. నేను ఈడియాలు నాకు ఇంట్లో ప్రాబ్లం ఉండి మీ ఇళ్ళల్లో స్వామి దేవుడా అనకూడదు. కానీ నా స్థాయిలోకి నా స్థానంలోకి మీరు రండి. నాకంటే ఫస్ట్ మీరు వచ్చేసింటారు. కానీ నా స్థానంలో ఉంచి మీ స్థానంలోకి నేను రెండో స్థానంలోకి నేను వచ్చినాను అనుకుంటా. నాకంటే ముందు మీరు వచ్చేసింటారు. మీరు వచ్చినప్పుడు మీకు ఎంత మంచిగా రిసీవర్ చేసుకున్నానో, ఎంత మంచిగా చూశానో, ఎంత మంచిగా పలకరించింటానో ఆ దేవుడు అనేటోడు ఉంటాడు. మనము ఒకరిని ఏలు పెట్టి చూపిస్తే ఈ ఏళ్ళు మాత్రమే మీకల్లా చూస్తుంది. చూడండి, ఈ ఏళ్ళు నాకల్లనే చూస్తుంది, ఈ ఏళ్ళు నాకల్లే చూస్తుంది, ఈ ఏళ్ళు నాకల్లే చూస్తుంది, ఈ ఏళ్ళు నాకల్లే. ఇన్నేళ్ళు ఎక్కిరిచ్చి నా మూతి పొడిసి నా మొగం మీద పొడిచి చూపిస్తాండాయి. చూడండి, ఈ ఏళ్ళు మాత్రమే మీకు చూపించేది. ఈ ఏళ్ళు అయితే నా మగం, ఈ బటనేలు అయితే నా మగం మీద కొట్టినట్టు నన్ను ఎక్కిరిచ్చి చూపిస్తుంది ఈ ఏళ్ళు. చూడండి, ఈ ఏళ్ళు ఒక్కటి మాత్రమే మీకు చూపించేది, మిమ్మల్ని చూపించేది. ఎన్నేళ్ళు నన్ను చూపిస్తున్నాయి చూడు. ఒక్కరిని మనం 10 మంది అంటారనే విషయం మర్చిపోతున్నారండి. ఎప్పుడు ఒక్కరిని ఎత్తిపోసుకోకూడదు. ఎవరి కర్మ వాళ్ళది వాళ్ళకే వదిలేసేలా. ఇప్పుడు నా కర్మ నేను పడుకుంటానా, నేను ఏ విషయంలో అన్నా కానీ ఏదన్నా చేయని అది నాకే వదిలేసేయాలి. కానీ ఎప్పుడు ఒక్కరిని ఎత్తిపోసుకోవడం అది మంచిది కాదు.
మీకు కానీ బిడ్డలు ఉంటారు, నాకు బిడ్డలు ఉంటారు, ఎవరికైనా బిడ్డలు ఉంటారు. ఆ పాపం అనేది ఎవరికో ఒకరికి ఖచ్చితంగా తగులుతుంది. నాకే కానీలే పొద్దునూకులు మిమ్మల్ని ఎత్తిపోసుకున్నానంటే ఏమే యాడ చూసినా ఎవరిదో ఒకరిది ఎత్తిపోసుకున్నా అంటే నాకు, నా పిల్లలకు, ఎవరికో ఒకరికి ఖచ్చితంగా అయితే తగులుతుందండి అనే నాకు ఆ విషయం నాకు ఖచ్చితంగా పక్కాగా తెలుసు. నేను నోరు జారను. నాకు ఇంట్లో ఎందుకు అంటే ఇంట్లో పరిస్థితి బాగలేక నేను వీడియోలు చేయట్లేదండి, బంద్ చేస్తా. ఇప్పుడు మీకోసమైనా, మీరు చెప్పిన దానికోసమైనా కానీ నేను వీడియోలు అయితే చేస్తా చూడండి. రోజుకు ఒక వీడియో అయినా అయితే నా మనసులో బాధ, నా కడుపులో కోత ఎంత ఉన్నా కానీ ఖచ్చితంగా రోజుకు ఒక వీడియో అయినా కానీ ఖచ్చితంగా పెడతాను. ఎందుకంటే నేను రీజన్ ఏంటంటే నేను ఇంట్లో బాగలేదని కొంతమంది మాత్రమే మనసు ఇది మంచిది ఉండాలా, ఇది మంచిది ఉండాలా, నీకు జరిగిందే నాకు జరుగుతుంది, నాకు జరిగిందే నీకు జరుగుతుంది, నీకు కిందాకు రాలిపోయిందని నేను పయ్యాకు పక్క నాగిందంట, కిందాకు రాలిన కొన్నాళ్ళకు పయ్యాకు కానీ పలక్కమని నీరికి కింద పడిందంట. అదే అండి పరిస్థితి. ఎప్పటికైనా కానీ నీకు జరిగిందని నిన్ను ఎత్తగుట్టి మాట్లాడి పక్క నగేది, నాకు జరిగిందని ఒక రకము, నీకు జరిగింది ఒక రకము కాదు. ఎప్పటికైనా నువ్వు చేసిండే పాపానికి నీకు వదిలేసినా కానీ కర్మ అనేది నిన్ను ఎప్పటికీ వదలదు. చూస్తూ ఉండండి, నిదానంగా కనపడుతుంది. నేను అప్పుడు కానీ నా వీడియో ఎతుకులాడుకొని చూడాలన్నమాట. నేనంట నా మొగుడికి బాగలేదని అందరికీ లెక్క అడిగి ఇప్పించుకుంటానంట. మీ పేరు మీ నోటి పుణ్యమా, మీ పుణ్యమని చెప్పేసి ఒక్క దినారు ఎక్కడన్నా ఇప్పేయండి చూద్దాం. చూడండి, నా పర్సనల్ విషయాలలో నేనే బిజీ పడి తలక పెట్టుకుండే నూనె కానీ లేక నా ఎంటుకలు ఇంత లాంగ్ ఎంటుకలు శుక్రవారం స్నానం చేసిన దూగిన ఇప్పటికి చూడండి తిర్లు గట్టకపోయినాయి. తెలుసునా, తిర్లు గట్టకపోయినాయి చూడండి. మీ పుణ్యమానని ఎవరన్నా నాకు లెక్కిచ్చి లచ్చలు నువ్వు ఇంటికి పంపించుకోమ్మా అనేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా తేండి, ఇలాగ ఇవ్వండి. మీకు ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకు కానీ రండి. ఏం కుమారి మేము రూపాయి ఇచ్చినాం కదా అని. సరేనా? ఓకేనండి, ఉంటా.